హలో పార్ట్నర్స్, నేను మీ రమేష్ పోతరాజు. అదేంటి ప్రేక్షకులు అనకుండా పార్ట్నర్స్ అంటున్నాను అనుకుంటారా? ఎస్, ఇది ప్రతి ఒక్క సామాన్యుడి ఛానల్. మీరందరూ మన ఛానల్కి భాగస్వాములే, ఎందుకంటే మీకోసమే నేను ఛానల్ పెట్టినా కాబట్టి. నన్ను ఎంతో వెనుతట్టి ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఇవాళ మార్నింగ్ వార్తలు చెప్పుకోలేకపోయినాం, కనీసం సాయంత్రం వార్తలని చెప్దామని చెప్పేసి మీ మీద ప్రేమతోటి మళ్ళీ గబగబా ఊరుకొచ్చిన. అయితే ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నా అంటే, ఉదయం వార్తలు కానీ సాయంత్రం వార్తలు కానీ ఏదో ఒక వీడియోలో ఏదైనా మోటివేషనల్ స్పీచ్ కానీ లేదంటే ఏదైనా హార్ట్ టచింగ్ వీడియోస్ కానీ పోస్టర్స్ కానీ మనకు కనిపిస్తే అవి చెప్పి మనం వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు నాకు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే రీల్స్లో ఒక వీడియో కనిపించింది, అదొకసారి వినండి, తర్వాత వార్తలోకి వెళ్ళిపోతాం జల్దీ. నేను ఒక సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్ని, కానీ నా కూతురు నన్ను ఒక ఫెయిల్యూర్ మదర్ చేసేసింది. వీళ్ళ ఎవరినైనా మీ మదరు, కానీ మీ ఫాదర్ కానీ చీపురుగడ్డతో కొట్టిండ్రు. ఎందుకంటే మాకు భయం, మిమ్మల్ని ఎంత గారవగా పెంచుతున్నామంటే కొడితే ఏమవుతారో తిడితే ఏమవుతారు అనే ఒక రకమైన టెన్షన్లో మేము మిమ్మల్ని పెంచుతున్నాం. కానీ మీరు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకొని నాలాంటి తల్లిదండ్రుల్ని నేను ఇప్పటికీ అలా రోజు పొద్దున ఏడవని రోజు అంటూ ఉండదు. పిల్లలకి మీకు ఒక్క క్షణం వాడెవడో వద్దంటే మీరు చనిపోతారు, పరీక్ష అయితే మళ్ళీ రాయండి, ఏమవుతుంది అంతకంటే ఏమవుతుంది, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తే తప్పేది, ఫెయిల్ అయితే తప్పేంటి. యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. లివ్ అండ్ షో యువర్ ఫ్యూచర్ టు యువర్ పేరెంట్స్ అండ్ స్టార్ట్ లవింగ్ యువర్ పేరెంట్స్. రైట్, ఆ తల్లి చాలా గొప్ప చెప్పింది. నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బాగా అర్థమైంది అనుకుంటే ఇప్పటికే. ఎందుకంటే చిన్న చిన్న విషయాలక్కడే సూసైడ్ చేసుకుంటున్న రోజులు ఇవి. దయచేసి సూసైడ్ చేసుకోకండి. మీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి ఎంతో ఇబ్బందులు పడి కష్టపడి మిమ్మల్ని పెంచుతారు. మీరు చిన్న చిన్న నిర్ణయాలకి మా అమ్మ నాన్న వద్దంటారేమో అని చెప్పేసి మీ నిర్ణయాల్ని మీరు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో దయచేసి సూసైడ్ చేసుకోకండి. ఇప్పుడు త్వరలో ఇంటర్ పరీక్షలు కాబోతున్నాయి, ఎస్ఎస్సి 10వ తరగతి విద్యార్థులు కూడా పరీక్షలు రాయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్, పరీక్షలు బాగా రాయండి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి, రిజల్ట్ గురించి అసలు వర్రీ కావద్దు, ఫెయిల్ అయినా మళ్ళీ రాయొచ్చు. ఇక డైరెక్ట్ వార్తలోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా గజ్వేల్ ఎమ్మెల్యే, నేను గజ్వేల్ ఓటర్ని మీకు అందరూ తెలియదు అనుకుంటా, మా గజ్వేల్ ఎమ్మెల్యే గారు గెలిచిన ఇన్ని రోజులకి ఇలా ప్రమాణ స్వీకారం చేసిండు. సరే ఎనీవే ప్రమాణ స్వీకారం చేసిండు, చాలా సంతోషం మాకైతే. ఇట్లాంటి నాయకుడు ప్రతిపక్షంలో ఉంటే మన అందరికి కూడా గౌరవం. అయితే ఏం జరిగిందో ఒకసారి వార్త చూద్దాం. ఇది తెలంగాణను సాధించి స్వరాష్ట్రాన్ని 10 ఏళ్ల అనతి కాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పదంలో నడిపించి దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీలేని పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. అంటే మళ్ళీ చెప్పిండిగా, అంటే ఇదివరకు మొత్తగా చెప్పిండు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పిండు అని చెప్పేసి ఒక వార్త అన్నట్టు. అయితే ఇదంతా చెప్పేటప్పుడు మీకు ఇక్కడ కొత్తగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక వాళ్ళ హావభావాలు చూపెట్టాలి. ఇక ఈ సోపాల గురించి అంటే నన్ను అడగ గురించి దయచేసి, ఇక మొత్తగా మాట్లాడుకున్నాం వేసోటి. సరే సంపాదించారు, లగ్జరీ లైఫ్ పోవాలనుకోరు, కానీ పోవద్దని ఇగో ఇక ఎక్స్ప్రెస్ చూసిరా, ఇక చూడుర్రి, వీళ్ళందరూ చూపెడతా. ఇక మొత్తం ఇక అది మోపైతారు కదా, ఇక చూడు ఒక్కరు ముఖంలో నాన్న నవ్వు కనబడుతుందా మీకు? పాపం వీళ్ళ పరిస్థితి చూడుర్రి. మొన్నడాక వాళ్ళే కనుక మళ్ళీ అధికారులకు వచ్చి ఉంటే నా సామి రంగా మొన్న సినిమా ఎట్లుందో అట్లా ఉంటుండే. ఒక్క దీంట్లో మీరు ఇంకొక బాగా అబ్జర్వ్ చేయాలి. ఇగో ఇక్కడ హరీష్ రావు నవ్వుతుండు, ఇగో మల్లన్న నవ్వుతుండు, మల్లారెడ్డి. అసలు నాకు డౌట్ వస్తుంది, మరి వీళ్ళిద్దరు ఎందుకు నవ్వుతారంటారు? చిన్న కామెడీ చెప్పాలనిపిస్తుంది నాకు ఇక్కడ ఎందుకో. మరిగా నువ్వు ఎంత చెప్పినా కానీ గంతెత్తి మామ మేమైతే జంప్ అవుతున్నాం అనుకుంటురా, మరి వీళ్ళ మనసులో ఏముందో తెలియదు. వీళ్ళైతే ఇద్దరు నవ్వుతారు, మిగతా వాళ్ళందరూ ముఖాలు పాపం 7 ముఖాలే పెట్టిరు. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న 10 టీవీ ఇంటర్వ్యూలో హరీష్ రావు కావాలని స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ఒకటి చెప్పించుకొని అక్కడ చాలా డైలాగ్ వేసిండు. ఏమంటుండంటే, ఆ 10 టీవీ యాంకర్ కళ్యాణ్ అన్న ఏమంటున్నాడంటే, రీసెంట్గానే మీ దగ్గర గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, మీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే నాతో ఏమన్నాడంటే, మీరు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, మీ పార్టీలో ఉన్న ఏ మంత్రులు కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు, నాయకులకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే వాళ్ళు కాదు, కేవలం మీరొక్కరే. అంటే హరీష్ రావు ఒక్కడే అందుబాటులో ఉండేటోడు, ఒక్కడు అందుబాటులో ఉంటే గెలుతామా అని ఒక రీసెంట్గా గెలిచిన ఎమ్మెల్యే అన్నాడట. మరి అన్నడా అనలేదా? కావాలని అంటే ఈ పరాభవానికి బాధ్యుల్ని వీళ్ళని చేసే విధంగా కేటీఆర్ మీదకో కేసీఆర్ మీదకో వాళ్ళ కుటుంబానికి తోసేసే విధంగా హరీష్ రావు ఏమన్నా ఇది చెప్పించిండా తెలియదు, కానీ మొత్తానికైతే నాకైతే అట్లే అనిపించింది, అనుమానం అనిపించింది. ఈయన ఒక్కడే అవైలబుల్ ఉన్నాడట, మిగతా వాళ్ళు ఎవరు అవైలబుల్ లేరట, అందుకే ఓడిపోయారట. ఇక ఈ ముచ్చట అయితే లేవనెత్తిండు. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి వీడియో చేద్దామంటే నాకు సమయం దొరకట్లేదు. ఆ ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు బ్రీఫ్గా మళ్ళొక వీడియో చేస్తా. ఇంకో సరే
ఇగో ఇగో చూడరు, ఇగో ఒక్కొక్కరు మొక్కలు చూడరు. ఇగో ఇది ఓవరాల్గా అంటే వాళ్ళని హేళన చేయడం కాదు, కానీ పరిస్థితి అట్లా మారింది. మరి ఏం చేసిరు? అధికారంలో ఉన్నప్పుడు ఎగిసి పడితే గిడికి వస్తుంది పరిస్థితి. ఇక తర్వాత ఇంకో వార్తకి వెళ్ళిపోదాం. ఇగో ఇది మాత్రం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని తిట్టాల్సిన వార్తనే. ఇది ఇగో ఆటో కాలిపోతుంది. పాపకి ఆటోలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోరు అని చెప్పేసి మస్తు రోజుల నుంచి మొత్తుకుంటారు. ఎప్పుడైతే మరి ఉచిత పథకాన్ని చాలా తొందరగా ప్రవేశపెట్టారు, మరి ఆ పథకం ద్వారా జరుగుతున్న నష్టాన్ని, దాని ద్వారా నష్టపోతున్న వారికి కూడా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరే ఆయన తాగున్నాడా, ఎట్లున్నాడు, ఎవరైనా ఉసుగొల్పిరా తర్వాత అంశం. నిజంగానే ఆయన చెప్పినట్టు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు. మహిళలు ఎక్కువ మంది ఆటోలు వాడతారు. జనరల్గా బేసిక్గానే పురుషులంతా కూడా ఏదో వాళ్ళకు ఉన్నంతలో బైక్ల మీదనో, చిన్న స్కూటీల మీదనో, ఇంకేదో రకంగానో బస్సులో వేలాడుకుంటూ ఎట్లా పోతారు. మహిళలు అయితే ఆటోలు ఎక్కే పరిస్థితి ఉండే కొంతవరకు అయితే. సో అది కూడా తగ్గిపోయింది కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చూపెట్టడమా, ఇంకో ఆల్టర్నేటివ్ ఏదో ఒక రకమైన ప్రకటన చేయడమా చేయాల్సి ఉండే. సో ఈ విషయంలో మాత్రం చాలా లేట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటు యాదగిరిగుట్టలో ఆటోలు అయితే తిరగడానికి మేలు చేసినట్ట, మరి అక్కడైతే కొంత ఆటో వాళ్ళకి మేలైంది. ఇక ఇంకో వార్త చెప్పుకుందాం. ఇది తొందరగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్, ఈ వార్త యాదగిరిగుట్టపై ఇకపై తాగునీరు టాయిలెట్స్ అనే ఒక హెడ్లైన్ చూడగానే నేను షాక్ అయిపోయినా. అరే ఏంటి ఇన్ని రోజుల కొలిగి తాగునీరు టాయిలెట్స్ లేవా అని. నిజంగా లేనట్టు నేను వార్త చూడురి. కొండపైకి ఆటోలకు పర్మిషన్, సీరియల్ ప్రకారం రోజుకు 100 చొప్పున, పైనే భక్తులకు వసతి ఏర్పాటు, సామాగ్రి దాచిపెట్టడానికి కూడా ఏం లేదట. ఆఫీసర్ల రివ్యూలో నిర్ణయాలు, ప్లాన్కు ఆమోదముద్ర పడితే తీరనున్న కష్టాలు. ఏనాడైతే యాదగిరిగుట్ట యాదాద్రి అయిందో, పేరు మారిందో, పరిస్థితులు మారిపోయినాయి, సామాన్యుడి నుంచి దూరం అయిపోయింది. ఇంకా వెమ్లవాడ రాజన్న పరిస్థితి ఇంకా అధ్వానం ఉంది. పరిస్థితి అయితే అక్కడ ఎంత అధ్వానంగా ఉందంటే అసలు మరి కేసీఆర్ కోట్లు ఇస్తా, మొత్తం చెరువు కడుతా, ఇది చేస్తా అని కొత్తగా అధికారులకు వచ్చినట్టు ఇప్పుడు ఎట్లుంది అట్లే ఉంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి చేసి కాలవాడతారా లేదా చూడాలిగా. పునర్నిర్మాణం తర్వాత యాదగిరిగుట్ట నరసింహస్వామి భక్తులు ఎదుర్కొన్న కష్టాలు తీరే టైం వచ్చింది. ప్రధానంగా గుట్టపై తాగునీరు, వసతి, టాయిలెట్స్ లాంటి కనీస అవసరం లేక భక్తులు పడుతున్న ఇబ్బందులు ఇన్ని కావు. అంతకుముందు సర్కారు వీటిపై దృష్టి పెట్టకపోవడంతో పాటు గుట్టపైకి ఆటోలను కూడా అనుమతించలేదు. దీంతో గుట్టపైకి ఆటోలు పర్మిషన్ ఇవ్వడంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కొత్త సర్కారు ఆలోచిస్తోంది. కొత్త సర్కారు అయితే ఆలోచిస్తుందట, చూద్దాం. సో ఇదొక వార్త. సో ఇది ఓవరాల్గా ఇప్పటివరకు అయితే ఉన్న మీకోసం మనీ సాయంకాలం కొన్ని వార్తలు చెప్తామని చెప్పేసి హడావిడికి వచ్చిన. సో ఇప్పటివరకు ఉన్నటువంటి సాయంకాలం వరకు ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ అయితే ఇవి. మరిన్ని వార్తలతో రేపు ఉదయం మార్నింగ్ న్యూస్లో కలుద్దాం. అంటిల్ స్టేట్ యూనిట్ సామాన్య చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త. నేను మీ రమేష్ పోతరాజు.